ఎన్ని లవ్ స్టోరీలు ఉన్నాయి ప్రదీప్ మనకి? ఒకటే ఉండే, ఒకటే పిల్ల ఉండే, అయిపోయింది లైట్. ఏ ఇయర్ లో లవ్? అది ఎన్ని ఇయర్స్ లో? ఆ పిల్లవని చాలా చేసిన నా ఫైట్, నన్ను తీసుకుంది లైట్. ఇప్పుడు ఏముందన్న, కన్ను కొడితే మంచి మంచి పొరలు అయిపోతారు రైట్. మళ్ళా రీల్స్ రీల్స్ కాదు, రియల్ అట్లనే చేస్తాం మనం. మర్చిపోతున్నావు అవునా? అమ్మాయితో తిరిగిన కావచ్చు, అది కావచ్చు, ఉంటారు కదా సినిమాకి వెళ్ళడం, ఇంకో దానికి అవన్నీ మర్చిపోయినావు? నేను ఏ పిల్లతో పోనా, మా క్లాస్మేట్ 4లతో పోతా అంతే. అమ్మాయి వదిలేయడానికి ప్రదీప్, నాకు పేర్లు సబ్జెక్ట్ నాకు పెద్దగా అవసరం లేదు. అవునా? వదిలేయడానికి కారణం నువ్వేనా, లేదంటే నీ తన డబ్బు లేదని వదిలేసిందా, లేదంటే ప్రదీప్ క్యారెక్టర్ లెస్ క్యాండిడేట్ అని వదిలేసిందా? పైసా గురించి అన్న, ఏమున్నా పైసానే నాకు కుల్ల చెప్తున్నా. పైసా డబ్బులు లేవు, పైసా డబ్బులు ఉండవు మాకు, డబ్బులు లేవు కాబట్టి చీప్ చేసాడు. ఇప్పుడు నీకు 2 బంగారు వేసుకుని ఇట్లా ఊసా మాకు అన్నది. కానీ అరే మనోడే రాబోయాడు, రైట్ మనోడేడు నాడు 10 మంది చెప్తారే మనోడు రాబోయ్ మనోడు. పైసా మనకి ఏంటంటే పైసలు ఇలా మంచిగా బంగారం వేస్తేనే పైస ఉన్నట్ట. ఈరోజు రేపు షో చూస్తున్నా ఎట్లుంది మొత్తం పబ్లిక్ లా. నీకు సంతోషాన్ని చూస్తే ఎన్ని లక్షలు ఉన్నాయి అనుకుంటున్నావు అకౌంట్ లో? అనా నాకు తెలుసా అన్న, మనిషి ముఖం చూస్తారు నందదా అన్న. నెలకు 4-5 లక్షలు సంపాదిస్తాయేమో. మంచి కారు ఉంది, ఒక డ్రైవర్ ఉండు. ఇంకా నువ్వు హీరో. హీరో ఏం కాదు ప్రదీప్, నేను ఒక విషయం చెప్తా. మీరు హీరోలు ఎందుకు మీరు హీరోలు అంటే, రేపు పొద్దున మీరు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్. నేను మీ అందరికి ఎందుకు రెస్పెక్ట్ చేస్తా అంటే, సరే లవ్లు వదిలేసింది ఇదంతా కామన్, ఒక మనిషి లైఫ్ లో, ప్రతి మనిషి లైఫ్ లో ఉండేది ఇదంతా. ప్రదీప్ ఒక్కరి లైఫ్ లో కాదు. అమ్మాయిలు మోసం చేస్తారని అందరికి తెలుసు, అబ్బాయిలు మోసం చేస్తారని అందరికి తెలుసు. ఇది కామన్ వాడే. కాకపోతే ఎందుకు అయింది అనేది ఒకటి ఉంటది. ప్రదీప్ ని ఎందుకు అడిగినంటే కొంచెం జెన్యున్ ఒప్పుకుంటాడు. అన్న నేనే కరెక్ట్ గా పొలం సరిగ్గా తయారు చేయలేదన్న, పక్కకు దెంగేసింది అన్నట్టు అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, అది నీ పర్సనల్ అనుకున్నా. మనకు తెలుసా ఏందో. 10 మంది ఎంత ఖర్చు పెట్టింది ప్రదీప్ అమ్మాయికి? మనం ఏం పెట్టలేనా. ఎంత ఖర్చు పెట్టించుకుండు? నేను కూడా ఏం పెట్టించుకోలేనా. ఏం చేసిండు మరి? ఏం చేసిన రామ రామ కలిసిన వాళ్ళు ఇదే సుప్రభాతాలు వాడుతుంటారు. ఉంటది ఐస్ క్రీమో ఇంకోటో. సో వాళ్ళు ఎవరు పెట్టే వాళ్ళు డబ్బులు పోని ప్రదీప్? చిల్లర కలిసిలా కంటే ఆమె పెడుతున్నా, నేను పెడుతున్నా. చిల్లర కొంచెం అంతేగా. ఏం లక్షలు ఎట్లా మీ లవ్ ఎట్లా ప్రదీప్? ఎట్లా పరిచయం? వదిలేసాను, అయిపోయింది అది లైట్. ఓకే, ఇప్పుడు ఎవరైనా ఏదైనా రిలేషన్ లో ఉన్నావు ప్రదీప్? లేదు అంటే ఏం అర్థమైంది నీకు లైఫ్ లో? అంటే డబ్బు ఉంటేనే అమ్మాయి ఉంటదన్న ఫీలింగ్ వచ్చిందా ప్రదీప్? ఇది వాస్తవమా, నిజంగానా? మనకాడ పైస ఉందా, పోరి ఉంది, లేదా పోరి దెంగేసింది. ఇంతకుముందు నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి అనుకోవచ్చు అని నేను ఎందుకు అడిగినంటే ప్రదీప్, నేను ఏదో తోపు అనిపించుకున్నాను. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర 20 మంది ఎంప్లాయీ ఉన్నారు, వీళ్ళందరికీ నేను జీతాలు ఇస్తున్నాను. మరి మా లాంటి వాళ్ళ దగ్గరికి ఏ అమ్మాయి రాదు ఎందుకు? మీ బిజిలో మీరు ఉంటారు అంటే నువ్వు ఒప్పుకుంటున్నావు మేము ఖాళీగా రోడ్ల మీద తిరుగుతామన్నా. ఖాళీ ఎందుకు తిరుగుతామన్నా? మరి ఎందుకు తిరుగుతామన్నా? మా పని మేము చేసుకుంటాం. ఇప్పుడు ఎట్లా నీ పని నువ్వు చేసుకుంటున్నావు, అది నీ పని చేసుకుని 10 లక్షలు వేసుకుని మీరు కార్లా ఏ పూర్ రా చెప్పు. సీరియస్ గా చెప్తున్నా ప్రదీప్, నాకు దాని మీద పెద్ద నాలెడ్జ్ లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నా చిన్నప్పటి లైఫ్ అంతా నా లైఫ్ వేరే. ఈ విషయాలు నీకు ఎందుకు చెప్తున్నా అంటే, నువ్వు అక్కడ నుంచి కొన్ని వ్యక్తిగతంగా నువ్వు చెడ్డోనువైనా ఇంకోటైనా నీ కష్టాలు నీకున్నాయి, నీ ఎమోషనల్ థింగ్స్ నీకున్నాయి, నీ గోల్స్ నీకున్నాయి. నేను రెస్పెక్ట్ చేస్తాను ప్రదీప్ నా విషయంలో. ఇంకో అమ్మాయి లైఫ్ లోకి వచ్చినా, ఇంకో అమ్మాయి వచ్చినా, నేను ఒక్కటైతే అందరు అమ్మాయిలు అట్లా అంటే ట్రస్ట్ చేయను. కొంతమంది డబ్బు కోసం ఉండొచ్చు, కొంతమంది వాళ్ళు వచ్చిన తర్వాత డబ్బు వచ్చి వాళ్ళు ఎన్నుకుండి నడిపించిన వాళ్ళు ఉన్నారు. మన ఇప్పుడు క్రికెటర్ ఉన్నాడు, ఆయన పేరేంది క్రికెటర్, మనోడు ఏం పని చేయకపోతుండే, ఆమె జాబ్ బ్యాంక్ ఎంప్లాయీ, ఈరోజు క్రికెటర్ అయ్యిండు. ఒకనొక సందర్భంలో వదిలేద్దాం అనుకుంది. అట్లా కూడా ఉన్నారు ఫీమేల్స్ లో మంచి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది మెచ్యూరిటీ లేక అనుకోవచ్చు, లేదంటే ఎదుటోడు ఇంకో విధంగా మాట్లాడి కావచ్చు. అమ్మాయినే తప్పు తీయాల్సింది లేదనుకుంటాను నేను. ఎందుకంటే మన అబ్బాయిలకు బోకర్ మాటలు ఎక్కువ వస్తాయి. అంటే మల్లెపూలు చల్లి మల్లెపూల వాసన, పువ్వులు లేకపోయినా అంటే చెట్టు పెడతాం మనం. వాసన ఎట్లా వస్తుందంటే చూసినాం, అది చెట్టు అంటాం. తుమ్మ చెట్టును పట్టుకొని మల్లె చెట్టు అంటాం మనం. అట్లాంటి ఫ్లట్టింగ్ అనేది కామన్ గా ఉంటది. కాబట్టి దాంట్లో అమ్మాయినే తప్పు పట్టకుండా అబ్బాయిది కూడా ఎవడన్నా అబ్బాయి ప్రదీప్ గారు మంచోడు కాదు, వేరే విధంగా మోటివేషన్ చేసి కూడా గుంజుకోవచ్చు కదా అమ్మాయిని. వాస్తవా కదా? బాగా డల్ అయిపోయిండు ఈ విషయానికి వచ్చేసరికి. ఏమన్నా ఇక మనకు మైండ్ ఎట్లా అంటే అన్న, ఒకటి చెప్తుంటే మనకు దానికి మాట్లాడబోద్దు అదే ఆలోచన వస్తుంది అన్న. అవునా? ఎందుకు రా భయ్, ఎందుకు ఏం చెప్తా నాకు అర్థం కాదు, సమాజ్ కాదు. అట్లా డిప్రెషన్కి వెళ్ళామా మనం? లేనా, ఏం లేదు. బాధ వల్లే ప్రదీప్, నిజం చెప్పు. విషయాలు దాస్తున్నాడు ప్రదీప్. కానీ నేనేది దాస్తానా? అమ్మాయి వదిలేసినప్పుడు అమ్మాయి పేర్లతో ఏదోదు బాధపడ్డావా లేదా? నీ బాధ చెప్పు. బాధపడ్డ రోజులు ఉన్నాయన్న. మా బాధ చెప్పుకుంటూ ఇప్పుడు నువ్వే తీర్చలేవు కదన్న. బాధలు ఎవడు తీర్చడు, చెప్పుకుంటే తగ్గుతాయి. తగ్గవని ఎందుకు ఎక్కువ పెరుగుతాయి? గుర్తుకొచ్చి అంటే ఇక మన సెన్స్ మీద ఉంటది. ఓకే ప్రదీప్, ఇప్పుడు
దోస్తానికి ఎక్కువ వాల్యూ ఇస్తావా, పేరెంట్స్ కి ఎక్కువ వాల్యూ ఇస్తావా? ఇంట్లోకే అన్న. ఓకే, దోస్తాన్ మీద ఎందుకు కోపం వచ్చింది ప్రదీప్? ఒక టైంలో రాలేరన్న కొంతమంది. ఏం జరిగింది అప్పుడు ప్రదీప్? నీకు ఇంత ఇద్దరు పేర్లు చెప్పినా వాళ్ళే వచ్చారు, ఇంకా వెనకాల ఉన్న వాళ్ళు అందరూ రాలే. తాగనీకి ముందుండేవాళ్ళు కదా వాళ్ళే. అందరు ఉంటారన్న, అందరు ఉంటారు. దాని పైస ఉందంటే నీకు చెప్పినా పైస ఉందా చలో అప్పనగా బాయే ఏ ఓయే कोई भी आए तो खत्म कर दे तो नहीं है बोलते पैसे ना को अपने नहीं है कोने बुल्ले का बंद ఏ గలీజ్ గందా ఆద్మీ ఇదే ఉంటది కదా, ఏ గాండ్ మారదో చాలా ఈ లాంగ్వేజ్ ఉంటది. అన్నాడు గంగనా కొడుకు అని కుట్ర ఇదే ఉంటది. అదే అనుకో ఏ మావిడాడుతో ఇది ఉంటది కదా, ఉండదన్నా. బాగా బాగా డగల్ తిన్నట్టును గట్టిగా దోస్తాన్లా. కానీ డైలాగ్లు ఎందుకు ప్రదీప్ ఫ్రెండ్షిప్ మీదనే ఫాస్ట్ కొడతావు? కొడతానే ఇక స్టోరీల గురించి కొడతాను నేనైతే. నా లైఫ్ లో అయితే దోస్తులు అమ్మాయిల గురించి కూడా గొప్పతనం వర్ణించవచ్చు కదా, వాళ్ళ గురించి కూడా పెడతారు కదా. అరే కొట్టినా చెల్లెలు లేరు, చెల్లెలు సంత చెల్లెలు లేరు కాబట్టి అట్లా కూడా అవ్వచ్చు కదా. ప్రదీప్ అన్నకు ఫ్యాన్స్. ఓకే, ప్రదీప్ రైడర్ అనే పేరు ఎందుకు, రైడర్ అని ఎందుకు వచ్చింది? బైక్స్ నడిపిస్తావా? లేదన్నా, మా ఫ్రెండ్స్ అందరు ఇట్లా రైడర్స్ అని పెట్టుకుండే అప్పట్లా. ఇక పేరు అట్లనే పెట్టేసుకున్నాను, అందరు అట్లా పిలుస్తున్నాను అట్లనే. వాళ్ళే పెట్టారు ఫస్ట్, నాకు ఐడి క్రియేట్ చేసుకుని రాకుంటుండే. నాకు ఇట్లా ఐడి క్రియేట్ చేయాలంటే వాళ్ళు చేసిండే. ఇక రీల్ స్టార్ట్ చేసిన చెప్పినా ఇందాక వాళ్ళు క్రియేట్ చేసారు. ఇక అట్లనే అందరు రైడర్ రైడర్ అని అట్లనే పెట్టుకున్న పేరు. మనం రైడింగ్ ఏం చేయాలి. గిల్టీ ఫీలింగ్ రాలేదా? లేని పేరు పెట్టుకుని ఏతులు కొడుతున్నాను అన్న. రైటింగ్ అన్న 2 నిమిషాలు నేర్చుకుంటానా, నేర్చుకుంటే పెద్ద మాట. పుస్తకం ఏమైనా అయితే ఏందన్న పరిస్థితి ఓడొస్తాడు. వస్తావా నేర్చుకోవాలి, 5 లక్షల రూపాయలు ఇస్తావా ఎవరికైనా? నేను స్టార్టింగ్ ఎప్పుడు 1 year బ్యాక్ ఏదో డిస్కషన్ వచ్చినప్పుడు రైడర్ అంటే నేను రైడర్ ప్రదీప్ రైడర్ అని నాకు షోక్ చేయాలనుకుంటే ఇప్పుడు ధనదాన ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయినా బయటకు పోతా. వారంలో నీకు వీడియో ఇప్పుడు వస్తుంది, నీకు లేపుకుంటా వీడియో. నేను నువ్వు లేపలేదు అనలేదు. అంటే నాకు ఏంటంటే ఏమైనా అయితే నాకు ఇప్పుడు నువ్వు వచ్చి నాకు అరే ఇగో ప్రదీప్ 1 లక్ష రూపాయలు ఇస్తావు, ఓడి ఏడు ఏమన్నా కుళ్ళే ఓడి ఏడు. నేను ఏంటంటే నేను చెయ్యను, జస్ట్ చిన్నప్పుడు ఆ పేరు పెట్టి రైడర్ కాకుండా నీకు టాలెంట్ ఉంది, అది పెట్టుకుంటే ఇంకా బాగుంటది కదా. ఎవరు క్వశ్చన్ చేయడు కదా. అర్థం కాలేనా? నీకు టాలెంట్ ఉంది, నువ్వు క్రియేట్ చేయగలుగుతావు. నీ దగ్గర ఉన్న టాలెంట్ నాకు తెలిసి చాలా మంది తెలియకపోవచ్చు. నువ్వు విజువల్స్ బాగా తీస్తావు, నాకు తెలుసు నీ టేకింగ్ ఎట్లుంటది. అది అర్థమైందా? అట్లా దాని మీద ఏదైనా తీసుకోకుండా లేని ఎందుకు ఏతులు కొడతారా అని అనుకునేలాగా ఎందుకు అనేది నా ఇంటెన్షన్. ఉండనా లైట్ అన్న ఏం కాదు అనుకున్నాడు, అనుకుని ముడ్డ ఫరక్ పడదన్న మనకి లైట్ ఇచ్చా. ఓకే, ఇంతవరకు ఎంతమందితో గొడవలు పెట్టుకున్నావు? ఎంతమంది కొట్టిర్రు? ఎంతమందిని కొట్టినావు? ప్రదీప్ దెబ్బలు తినలే, కొట్టేది వచ్చిండు. చాలా ఉన్నాయి, కావాలంటే వచ్చి అడుగన్నా చెప్పవి. నా దగ్గర ఏతల పడదనా పీతల పడదనా మళ్ళీ వచ్చిన మందిలో పడదనా డైలాగ్ వద్దు, వాస్తవాలు మాట్లాడుకుందాం. వాస్తవమే చెప్తున్నా నేను. ఇంటర్వ్యూ బంద్ చేసి నడనా పోదాం ఆఫ్లైన్ లో. అంటే ఒకటి ప్రదీప్, నువ్వు చాలా మందిని కొట్టినావు, ఐ ట్రస్ట్. కానీ అన్ని ఇప్పుడు ప్రదీప్ రైటర్ అనేది కొంతమందికి తెలియదు. తన గొడవ అయితే ప్రదీప్ రైటర్ ఏడున్నాడు పక్కన పెట్టాలని ఎవరు తెలియదు కదా. కనీసం తోపులాట్లను ఏ రోజు ఎవరు మీద చేయలేదు ఇప్పటివరకు. ఎందుకు చేస్తారన్నా? గొడవలలో పోతావు కదా ప్రదీప్. గొడవలలో నేను ఎందుకు పోతానా? వాడిని గెలిపించుకుంటేనే మనం కొట్టేస్తామా అన్న. అంటే నేను ఎందుకు ఫ్రెండ్స్ గొడవలలో పోతావా? ఓన్లీ నేను పర్సనల్ గా నిన్న ఎవడన్నా అంటేనే వస్తున్నప్పుడు కొట్లాటలు చేయక మనం 2 సార్లు అయిపోతున్నాను, 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిఎస్ పోతే గుద్ద వల కొట్టేస్తారు, తెలుసా? ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను కొట్లాడతా, వెనకాలకు ఉరికిపోతారు, నేను ఒక్కనే దొరుకుతా, దాని వల్ల వచ్చి పట్టేసుకుంటారు, పోతాం. దోస్తులు వస్తారు, ఇప్పుడు ఫోన్ చేస్తే ఇంట్లో వస్తారు. మనకు వద్దా షో బంద్ చేసేసినాం. నువ్వు ఫోన్ చేయగానే అరే ఒక 1000 రూపాయలు కావాలంటే 2000 కావాలంటే కొట్టే ఫ్రెండ్ ఎవరు? ఎవరు లేరన్నా. వచ్చే ఫ్రెండ్స్ ఎవరు? నాకు ఇట్లా అయిందిరా అంటే ఇద్దరు పేర్లు చెప్పినా వాళ్ళు వచ్చేటోళ్ళు ఇట్లా అయిందిరా కొట్లాట అంటే ఇట్లా కొట్లాట. మీ అమ్మన్న క్వశ్చన్ నేను అడుగుతున్నా, నీకు చెప్పినా నా దోస్తులు కూడా ధనం లేదు మంచి గుణం ఉందని చెప్పినా కదా. ఏమైనా అయితే ఇట్లా అయ్యే వరకు చేస్తారు వాళ్ళు. అంత చేసే వాళ్ళని రెస్పెక్ట్ చేయొచ్చు. సరే, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండివ్వట్లేదు అంటే ఓకే మాట్లాడొచ్చు, కానీ వాళ్ళ దగ్గర కూడా లేవని చెప్తున్నాను. అంటే ఉంటదన్నా, ఉంటదంటే లేదని చెప్తలే. వాళ్ళవి ఇప్పుడు మనం ఎట్లా వాళ్ళు ఎట్లానే అంతవరకు. అంటే నిన్ను క్లాస్ అయ్యి ఇప్పుడు దోస్తాన్లో కొంతమంది రిచ్ ఉంటారు ప్రదీప్, అందుకు అడుగుతున్నా నేను. అట్లా లేరు. ఓకే, ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిలు నీకు ప్రపోజ్ పెట్టింది? ఇన్స్టాలో కావచ్చు, డైరెక్ట్ గా ప్రపోజ్ చేసిన అమ్మాయిలు? ప్రపోజ్ అయితే చేయలేను ఎవరైతే. నాకు నువ్వు ఎంతమందికి చేసినావు? నేను కూడా ఎవరికి చేయలేను. ఎవరికి చేయలేదు. ఒక పిల్ల వదిలేసిన ఇంకో పిల్ల మీద ఇంట్రెస్ట్ లేదన్న మనకి.